ఏమిటంటే, భయము పుట్టించును ధైర్యం, పాపము పోగొట్టును భయం. ఏంటండి? భయము పుట్టించును ధైర్యం, పాపం పోగొట్టును భయం. అది టైటిల్ విచిత్రంగా ఉందా? భయము పుట్టించును ధైర్యం. ముందు ఈ విషయాన్ని ఆలోచిద్దాం. భయం ఏం చేస్తుందంట? ధైర్యాన్ని పుట్టిస్తుందా? అసలు భయం ఉన్న చోట ధైర్యానికి చోటు ఉండిద్దా? ఇతడు మహాభయస్థుడు కానీ ధైర్యవంతుడు అని చెప్పగలమా? ఎవరి గురించి అయినా చెప్పగలమా? ఇతడు మహాధైర్యవంతుడు, చాలా పిరికివాడు, లేదా చాలా భయస్థుడు అని అంటారా? అనరు. ఎందుకంటే భయం ఉన్న చోట ధైర్యం ఉండదు, ధైర్యం ఉన్న చోట భయం ఉండదు. ఇదే మనకు తెలుసు. కానీ భయము ఏం పుట్టిస్తుందంట? ధైర్యాన్ని పుట్టిస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 33వ వచనం చూద్దాం ఒకసారి. ఈ అంశానికి ఆలోచన వచ్చింది ఈ యొక్క వాక్య భాగం నుంచి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీకు చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. లోకములో ఏం కలిగిద్దంట? శ్రమ కలిగిద్దంట. కాబట్టి ధైర్యము తెచ్చుకోండి అంటున్నాడు. ఎవరు చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో చెప్తున్నాడు. ధైర్యము తెచ్చుకోనుడి. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? అమ్ముతారా? ఎక్కడైనా అమ్ముతారా? ఈ పచారీ షాపులో అమ్ముతారా? చెప్పండి. కొంచెం తెచ్చి కొద్దిగా ధైర్యంగా. అమ్మరు కదా. అంటే ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథం, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? ఎక్కడ పుట్టిందంట ధైర్యం? భక్తిలో పుట్టింది ధైర్యం. అది నిజమైన ధైర్యం. భక్తి పరుడికి ఉండేదే నిజమైన ధైర్యం. కానీ ఒక ధైర్యాన్ని మీకు చూపిస్తాను. అది ఏ ధైర్యం మీరు చెప్పాలి. మీరు ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా అతడు నేను ఎరుగను అనెను. నా తమ్మునికి నేను కావలి వాడనా అని ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? దేవుడితో. ధైర్యంగా మాట్లాడతాం లేదా? చాలా ధైర్యంగా మాట్లాడతాం. అంటే తమ్ముడిని చంపి నేనేమైనా కావలి వాడినా? ఏది నన్ను అడుగుతున్నావు ఏంటి అని ఎవరితో మాట్లాడుతున్నాడు? అసలు సృష్టికర్తతో మాట్లాడుతున్నాడు. ఎంత ధైర్యం అండి! ఇది భక్తి పుట్టించిన ధైర్యమా? ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు ధైర్యం? ఇది ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? ధైర్యం తెచ్చుకోండి అన్నాడు కదా ఇందాక, శిష్యులతో చెప్పాడు కదా. అది ఇదేనా? ఇది ఎవరు పుట్టిస్తారు ధైర్యం? భక్తి వల్ల పుట్టించింది ధైర్యం. ఇది భయమేనా అసలు? నిజంగా భయమేనా? అంటే ఇక్కడ యోబు గ్రంథంలో మనం చూసింది నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని అన్నాడు. అలాగే భక్తి లేదా భయం ధైర్యం ఎలా పుట్టిద్దో అనేది సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోవును. ధైర్యమేనది. దుష్టుడు ఏమవుతాడంట? ఎవడు తరం అవసరం లేదంట, దుష్టుడిని పారిపోతాడంట. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును.
ఎప్పుడు దుష్టుడు పారిపోతాడంటే నీ యొద్ద నుంచి, నువ్వు నీతిమంతుడుగా ఉంటే నువ్వు సింహంలాగా నిలబడతావు. అప్పుడు దుష్టుడు నీ దగ్గర నుంచి పారిపోతాడు. అంటే నీతి వలన కలిగే, నీతి గురించి ఎంతమంది గతంలో నేర్చుకున్నాం కదా. అంటే నీతి కలిగి ఉంటే నీకు ఏం పుట్టిద్ది? ధైర్యం కలిగిద్ది. ఎలాంటి ధైర్యం అంటే సింహం దేనికైనా భయపడిద్దా? భయపడదు. అలాంటి ధైర్యం నీలో పుట్టాలి అంటే నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. మరొక మాట, ధైర్యం ఎలా పుట్టిద్దో మరొక మాట చూద్దాం. అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ చెప్తున్నాను నేను అసలైన కంక్లూజన్. ధైర్యం ఎలా వస్తుంది అనేది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. చాలా ఎక్కడ ఉంటుందంట? ఎక్కడ తెచ్చుకోమంటున్నాడు యేసుక్రీస్తు ఇందాక? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం అంటే అంత మామూలు ధైర్యం కాదు, బహుధైర్యం అన్నాడు చూసారా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. నీ భక్తి చేస్తున్నప్పుడు నీకు ధైర్యం పుట్టిస్తుంది. నువ్వు నీతిమంతుడిగా ఉంటే నువ్వు సింహంలాగా ఉంటావు. నువ్వు యెహోవా యందు భయము ప్లస్ భక్తి అంటే భక్తితో కూడిన భయము ఏం పుట్టిస్తుంది? ధైర్యం పుట్టిస్తుంది. ఎలాంటి ధైర్యం పుట్టిస్తుంది అంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇక్కడ ఒక భయాన్ని తెలియజేస్తున్నాడు. అది ఎంతకాలం ఉంటుందంట? చదవాలి అక్కడ. ఎంతకాలం ఉండిద్దంట? జీవితకాలం అంతయు. 15వ వచనంలో ఉంది చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. ఇది ఎలాంటి భయము అంటే ఇది జీవితకాలపు భయం, మరణ భయం. ఏ మరణం గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇది 2వ మరణం గురించి రాయబడుతున్న మాట. ఈ 2వ మరణాన్ని నుంచి మనల్ని విడిపించడానికి జీవితకాల భయం, జీవితకాలం అంతా మరణ భయం నుంచి విడిపించే దాస్యము. అంటే ఏ దాస్యంలో ఉన్నాము? పాపం అనే దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన వచ్చాడంట. ఎవరైతే విడిపింపబడతారో వాళ్ళే భక్తిపరులు, ఎవరైతే విడిపింపబడతారో వాళ్ళే నీతిమంతులు, ఎవరైతే విడిపింపబడతారో వాళ్ళే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. అందుకే ఒక మాట, ఇదే ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఎలాంటి ధైర్యమో, అసలైన ధైర్యాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరము తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఎలాంటి ధైర్యము? కయ్యను కొందు చూసావు ఇందాక ధైర్యం. ఆ ధైర్యం కాదు అది. ఆ ధైర్యం మంచి ధైర్యం కాదు. అది పోయే కాలం వచ్చినప్పటికి వచ్చిన ధైర్యం. అది మంచి ధైర్యం కాదు. ఇది అసలైన ధైర్యం ఏది అంటే మన టైటిల్ ఏంటి? భయము పుట్టించును ధైర్యం. భయము పుట్టించును ధైర్యం. పాపం పోగొట్టును భయం. ఇక్కడ దేవుని యందు భయము కలిగితే, భక్తి కలిగితే ఎలాంటి ధైర్యం వస్తుందంటే ఆయన ఎదుట నువ్వు నిలబడగలవు. అందుకే పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించడానికి ఏం చెప్పాడు ఇక్కడ? పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది.
మనకు ధైర్యం కలిగి ఉన్నది. కయ్యను నిలబడగలదా? పరిశుద్ధ స్థలం అనగా పరలోకానికి సంబంధమైన లేదా పరదేశికి వెళ్ళాల్సిన ఆ లిస్టులో నిలబడుతున్నారు అనుకోండి, వచ్చి నిలబడగలదా? నిలబడలేదు. ధైర్యంగా మాట్లాడాడు కదా దేవునితో, నేనేమన్నా కావలి వాడినా? ఈరోజు తప్పు చేసిన వాళ్ళు తప్పు చేయని వాళ్ళ కంటే తప్పు చేసిన వాళ్ళు ధైర్యంగా మాట్లాడుతున్నారు సమాజంలో. వాళ్ళని చూస్తే ఎలా ఉంటుందంటే, బా ఇతడు నిజంగా తప్పు చేయలేదేమో అలా మాట్లాడతారు అనమాట. ధైర్యంగా మాట్లాడుతున్నానంటే ఇతనిలో ఏ తప్పిదం లేదు. అంటే ఎవరికి నోరు ఎక్కువగా ఉంటుందంటే, ఇలాంటి ధైర్యం ఉన్న వాళ్ళకి నోరు ఉండదు. అంటే ఇలాంటి ధైర్యం ఉన్న వాళ్ళు ఈ సమాజంలో దేవుని చేత ఏర్పరచబడిన వారికి అధికారం అంతా ఎవరికి ఉంది? దుష్టునికి ఉంది. కాబట్టి ఎవరి నోర్లు లెగుస్తున్నాయి చూడండి ఈరోజు సమాజంలో, దుష్టుల నోళ్ళు లెగుస్తున్నాయి. కానీ నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నాడు భయపడాల్సి వస్తుంది ఈ సమాజంలో. అంటే ఇది కొంతకాలం నిలిచే ధైర్యమే తప్ప ఇది చివరి వరకు నిలిచే ధైర్యం. అందుకే ఇంకొక మాట మనం చూద్దాం. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. 13వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఎలాంటి ధైర్యం అంట? ఇది మంచి ధైర్యం. మరి కయ్యనుకున్నది ముంచే ధైర్యం. అది మంచి ధైర్యం కాదు, అది నిన్ను ముంచే ధైర్యం. అది ఆ ధైర్యం ఎప్పుడు ఎవరికి ఉండకూడదు. ఎందుకంటే దేవుణ్ణి ఎదిరించే ధైర్యం అది నిజమైన ధైర్యం కాదు. ఇక్కడ ధైర్యాలు ఎన్ని ఉన్నాయి బైబిల్ గ్రంథంలో? 2 రకాల ధైర్యాలు మీకు చూపించారు. 2 రకాలు. మామూలుగా సహజంగా భయం ఉంటుంది చూసారా, అది నీకు తాత్కాలికమైన ధైర్యం పుట్టించింది. కానీ దేవుని యందు భయపడ్డావా, నువ్వు ఎలాంటి ధైర్యం కలిగి ఉంటావంటే మంచి ధైర్యము. మళ్ళీ చదవండి ఒకసారి, పైనుంచి చదవండి, 5 నుంచి చదవండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని అని ఆయనే చెప్పుచున్నాడు కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవాను. అలాంటి ధైర్యం ఇది మంచి ధైర్యం. ఈ ధైర్యం ఎలా పుడుతుంది అంటే దేవుని యందు భయపడితేనే. నువ్వు మనుషులకు భయపడినంత మాత్రాన ధైర్యం పుట్టదు నీలో. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు? లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి. ఎక్కడ ఉంది ధైర్యం అంటే దేవుని దగ్గర ఉంది ధైర్యం. అది ఎలా కలుగుతుందనంటే దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. అలా నీతిమంతుడిగా తీర్చబడితే నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. ఇప్పుడు మొదటి భాగం అయిపోయింది. భయము పుట్టించును ధైర్యం. రెండోది ఏంటి? పాపము పోగొట్టును భయం. ఇక్కడ 2 ధైర్యాలు మనం చూసాం కదా. ఎన్ని చూసాం? 2 ధైర్యాలు చూసాం. భయాలు కూడా 2 ఉన్నాయి. భయాలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. చూద్దాం ఆ భయాల్లో ఉన్న వ్యత్యాసం కూడా మనం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనం. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటుంది గనుక భయపడి దాగుకొంటిన నేను. ఎలా ఉన్నాడంట? భయపడ్డాడంట, దాక్కున్నాడు. ఎవరు ఇలా? ఆదాము గారు భయపడి దాక్కున్నాడు. ఒక భయం చూసాం, 2వ భయాన్ని చూద్దాం. మరి ఇదే ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం. ఇదే ఆదికాండం 22:12. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. ఇందువలన నాకు కనబడుచున్నది. ఎందువలన? ఇక్కడ భయపడ్డా అబ్రహాం గారు? భయపడ్డాడంట. మరి మనకి పర్టికులర్గా ఏది కనబడుతుంది భయపడినట్టు?
ఆదాం గారి సందర్భంగా కనపడుతుంది కదా. ఆదాం గారు భయపడ్డానయ్యా నీ స్వరం విన్నప్పుడు. నీ స్వరం వింటే నాకు భయం అయ్యా, నీ స్వరం వింటే నాకు భయం. చాలామంది చూడండి నటిస్తూ ఉంటారు, డాడీని చూడగానే భయపడినట్టు. ఆ డాడీ ఉన్నంతసేపు అనమాట. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, అది ఏది కరెక్టో చెప్పండి మీరు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అతను ఒక రోజు బయటికి వెళ్తున్నప్పుడు, తండ్రి బయటికి వెళ్తున్నప్పుడు చిన్న కుమారుడు సిగరెట్ తాగుతున్నాడు. తండ్రిని చూసి అంత దూరంలోనే సిగరెట్ పడేసి ఏమీ ఎరగినట్టుగా నిలబడ్డాడు. సరే ఇంకొక రోజు పెద్ద కుమారుడు అదే సెంటర్లో కనపడ్డాడు. ఎలా కనపడ్డాడంటే సిగరెట్ తాగుతూ కనపడ్డాడు. తండ్రిని చూశాడు, ఏమైందిలే, ఏం చేస్తాడులే అన్నట్టుగా రెక్లెస్గా పక్క తిరిగి తాగుతున్నాడు. ఇద్దరిలో ఎవరు భయపడింది? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరు భయపడ్డారు? నేను అంటాను ఇద్దరికి భయం లేదంట. ఎందుకు తెలుసా? నిజంగా తండ్రికి భయపడితే సిగరెట్ తాగడు. ఈరోజు సమాజం ఎలాగుందంటే ఏది భయం అనుకుంటుందంటే నటించే భయాన్నే భయం అనుకుంటుంది. అంటే బాస్ ఉన్నప్పుడు ఒకలాగా, బాస్ ఉన్నప్పుడు ఎలా ఉంటారు, అసలు ఇతనికి మామూలు ఇంట్రెస్ట్ లేదండి పనిలో లేదా ఉద్యోగంలో అనుకుంటారు. బాస్ అంటే తెలంగాణనే, ఏ రోజు బాస్ రాడా మన ఇష్టమే. ఈరోజు మేస్త్రి రాడా, మేస్త్రి వస్తున్నాడంట. కింద బండి సౌండ్ అనగానే అసలు ఎలక్ట్ అయిపోతారు అన్నమాట. ఎలక్ట్ అయిపోయి ఎప్పుడు దాకా మేస్త్రి ఉన్నంతసేపు. ఇది భయమేనా? కాదు. అంటే మేస్త్రి ఉన్నా లేకపోయినా, బాస్ ఉన్నా లేకపోయినా, డాడీ ఉన్నా లేకపోయినా ఎలా ఉండాలి? నువ్వు నమ్మకంగా ఉండాలి నీ పనిని. అందుకేనండి ఇక్కడ అబ్రహాం గారిని ఏమన్నాడు, ఇక్కడ ఆదాం గారు చెబుతున్నాడు నేను భయపడుతున్నానయ్యా. నిజంగా అంత భయమా? అసలు నిజంగా భయం ఉంటే ఆదాం ఏం చేసేవాడు? భార్య తెచ్చిచ్చిన పండు తినడు, అది నిజమైన భయం. కానీ ఇక్కడ ఏం చేస్తాడంటే పండు తినేసాడు, అంతా అయిపోయిన తర్వాత అయ్యా నీ స్వరం వింటే నాకు భయం వేస్తుంది, నీ స్వరం వింటే నాకు భయం వేస్తుంది అయ్యా అన్నాడు. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, అబ్రహాం గారి గురించి దేవుడు చెబుతాడు, నీవు నిజముగా భయపడువాడబోతే. చూడండి ఒక్కసారి మళ్ళీ ఆ మాట చదువుదాం. 22:12 ఆదికాండం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అని దేవుడిస్తున్న స్టేట్మెంట్. ఇది నిజమైన భయం. అది ఆదాము గారు కల్పించుకున్న భయం, అబద్ధకుడు కల్పించిన భయం. అబద్ధికుడైన సాతానికి చోటిచ్చాడు కనుక అది తాత్కాలికమైన భయం. ఈరోజు సమాజంలో ఏ భయం నడుస్తుంది అంటే ఇలాంటి భయం ఉన్న వాళ్ళే భయం కలిగిన వాడండి అన్నాడు. అంటే దేవుని సన్నిధిలో ఎలా ఉంటాం మనం? ఎలా ఉంటాం? భయభక్తులు కలిగి. అస్సలు నోట్లోంచి మాటే రాదు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత పచ్చిబూతులు తింటా తగాదాడేవాళ్ళు ఉన్నారు సమాజంలో. అదే చర్చిలో చూశారనుకోండి, ఈమె ఎంత భయభక్తురాలో, ఇతడు ఎంత భయభక్తుడో అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంటే మనము ఎప్పుడు ఒకేలా ఉండాలి, ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. అర్థమైందా? భయాల్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కానీ ఇందాక మనం చెప్పే ఉదాహరణ అవి 2 కూడా భయాలు కావు. నిజంగా తండ్రికి భయపడిన వాడైతే అదే ప్లేస్లో ఒక మందు ఉందనుకో, ఏమనుకుంటారు, ఇతడు ఫలానా వాళ్ళ అబ్బాయి అండి, చూడండి ఎలా మందు అవుతున్నాడు. అంటే నువ్వు తండ్రి చూసేటప్పుడు చేయట్లేదు కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే, నాకు అన్నదమ్ములు 2 నాకు తెలిసిన వాళ్ళు అనేక మంది నాకు ఈ మాట చెప్పారు, మా తమ్ముడు అండి నా ముందు నేను వస్తే సిగరెట్ పడేస్తాడండి. అది నిజమే భయమేనా? అంటే నటన అన్నమాట. ఎవరు ఈ నటన తీసుకొచ్చింది లోకంలోకి? అపవాది. నువ్వు నటించు నాయన, భయాన్ని నటించు, కానీ అసలైన భయం దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. అసలైన భయానికి నువ్వు టచ్ చేయొద్దు. అసలు ఆ భయం నీకు వద్దు. ఎందుకంటే ఆ భయం నిన్ను పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ధైర్యం కలిగిస్తుంది. కాబట్టి అలాంటి ధైర్యం నీకు వద్దు. నీకు ఎలాంటి భయం కావాలి అంటే నటించే భయం కావాలి. నటించే భయం కావాలి. పరిశుద్ధాత్ముడు ఒక చక్కని సందర్భాన్ని
యాకోబు పత్రికలో రాయించాడు. ఇక్కడ మీకు ఇంకా బాగా కంక్లూజన్ అయింది. బాగా నిజంగా భయపడ్డా లేదా అని మరొకసారి ఇక్కడికి తీసుకొచ్చి చూపిస్తున్నాడు. చూడండి, 2 భయాల్ని పరిచయం చేస్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయని. ఆగండి ఒక్క నిమిషం. దయ్యాలు ఏం చేస్తున్నాయి? నమ్మాయి వణుకుతున్నాయా? వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలము అంటే నీకు ఫలాన్ని తీసుకురాదు. తెలుసుకొనగోరుచున్నావా? ఇక్కడ ఏ సందర్భాన్ని అయితే మనం చూసామో ఆదికాండంలో, ఏ సందర్భంలో అయితే దేవుడు నీవు నిజంగా నాకు భయపడువాడవు, నీవు నిజంగా నాకు భయపడువాడవు అని చెప్పాడు, అదే సందర్భాన్ని చూపిస్తున్నాడు. పైన దయ్యాల గురించి చెప్తూ కింద అబ్రహాం గారి గురించి భయాన్ని చూపిస్తున్నాడు. చూడండి, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. చాలు. ఇక్కడ దయ్యాలు ఏం చేస్తున్నాయంట? నమ్ముతున్నాయంట, వణుకుతున్నాయంట. వెంటనే ఏం చెప్పాడంటే, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? అంటే ఈ వాక్యం మీకు ఎప్పుడైనా అర్థమైందా? దయ్యాలు ఎందుకు వణుకుతున్నాయో అని ఇప్పుడు చెప్తాను. దయ్యాలకి ఏం లేదంటే క్రియలు లేవు. ఏ క్రియలు లేవు? అక్కడ అబ్రహాం గారికి ఏం చెప్పాడు? నాయనా అబ్రహామా, నీకు ఒక్కగానైనా ఒక కుమారుణ్ణి నాకు బలివ్వు అనగానే వెళ్ళిపోయాడు. అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశాడు గనుక నీవు నిజముగా. ఇక్కడ దయ్యాలంట వణుకుతున్నాయి అంట. వణికితే ఏం చేయాలి మరి? దేవునికి లోబడి, అయ్యా తప్పైపోయింది, ఇక మేము సరెండర్ అయిపోతున్నాం, మాకే శిక్ష విధిస్తావో విధించు అనాలి. కానీ ఇక్కడ ఇవి లోబడే ధైర్యం కాదు, ఇది లోబడే వణుకు కాదు, లోబడే భయం కాదు. ఇది అంటే ఆదాము గారిలో ఉంది ఏ భయం తెలుసా? దయ్యం పుట్టించిన భయం. దయ్యం పుట్టించిన భయం. అది నిలబడే భయం కాదు, ఇది దయ్యం పుట్టింది. అందుకే ఇక్కడ పైన దయ్యాల గురించి మాట్లాడి కింద అబ్రహాం గారు ఎలా భయపడ్డాడో చూపిస్తున్నాడు. అందుకే మన పితరుడైన అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించేశాడు. ఎలాగ తెలుసా? విశ్వాసం బట్టి ఇచ్చేసినట్టే. అంటే దేవుడు ఆపకపోతే ఏం చేసేవాడు? అబ్రహాం గారు నరికేసేవాడా? అందుకే అర్పించి అని మాట్లాడాడు వీడు. అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసినని. విశ్వాసము ద్వారా ఆయనలో, విశ్వాసం ద్వారా కలిగిన భయం. అందుకే ఒక మాట మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:12. ఆయన యందు విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశము ఆయన్ని బట్టి మనకు కలిగి ఉన్నది. మరోసారి చదవండి. ఆయన ఎంతలి విశ్వాసం చేత. ఎవరి ఎంతలి విశ్వాసము చేత? దేవుని ఎంతలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశము. ఎక్కడికి ప్రవేశము? పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశం. ఇందాక మనం హెబ్రీ పత్రికలో చదువుకున్నాం కదా. ఆ ధైర్యము ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. అయితే నిజంగా దయ్యాల వణుకేనా, భయమేనా అని మనం ఆలోచిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చూద్దాం. ఇతడు కూడా ఏం చెప్తున్నాడో ఒకసారి మనం చూస్తే ఏది నిజమైన భయమో, ఏది నిజమైన వణుకో మనకు తెలిసింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద నుండి. ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు గారు మాట్లాడుతున్నాడు సంఘంతో.
ఎలా ఉన్నాడంట? మరియు బలహీనతతోను భయము ఎంతో వణుకుతోను మీ వద్ద ఉంటున్నాయా. ఎవరి యందు భయము, ఎవరి యందు వణుకు? దేవుని యందు. ఇక్కడ దయ్యాలకి ఏముంది? ఏం చేస్తున్నాడు దయ్యాలు? భయపడి వణుకుతున్నట్ట, నమ్మి. అంటే ఆ నమ్మకం కాదు. అంటే నమ్మి అన్న పదం దగ్గర ఏం పెట్టాలంటే విశ్వాసం అని. ఆ నమ్మి అనే పదం దగ్గర విశ్వాసం ఉంటే నిజంగా ఏం చేస్తాయి? క్రియలు మారుతాయి. అంటే ఏం చేస్తున్నాయి దయ్యాలు? ఇప్పుడు మనుషుల్ని పట్టి పాడు చేస్తున్నాయి. మార్చుకోవాలి కదా. మరి నిజంగా మనం ధైర్యం కలిగి ఉన్నామంటే ఎలా కలుగుద్ది అంటే, అందుకే ఎందుకని ఈ మాట చెప్పానంటే, పాపం పోగొట్టు భయం అని ఎందుకన్నానంటే, పాపం ఆదాం గారు పాపం చేయటం వల్ల నిజమైన భయాన్ని పోగొట్టుకున్నాడు. నిజమైన భయాన్ని పోగొట్టుకొని దయ్యం కల్పించిన భయము, దయ్యం కల్పించిన వణుకు ఆదాం గారిలోకి వచ్చింది. కానీ ఇక్కడ ఈ అపోస్తలుడైన పౌలు గారికి భయం ఉందంట, వణుకుందంట. ఎలాంటి భయం, ఎలాంటి వణుకు అంటే, నేను నా తండ్రి నామాన్ని ఏం చేయకూడదు, మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య అవమానపరచబడుచున్నది అనే మాట నా తండ్రికి రాకూడదు. అంటే నేను ఎలాగుండాలి అంటే భయంతో ఉండాలి. మీ మధ్య వణుకుతో ఉన్నాను. నేను ఎంత భయపడుతుంటే మీరు భయపడరా, మీరు వణకరా అని సంఘంతో సంఘానికి తెలియజేస్తున్నాడు. కనుక భయము ఏం పుట్టిస్తుంది? ధైర్యము. ఎవరి యందు భయము? యెహోవా యందు భయమే ధైర్యాన్ని పుట్టిస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకోండి. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటున్నాడు. అంటే భక్తి వల్ల ధైర్యం పుట్టిద్ది. అలాగే ఆ భక్తి చేయటం వల్ల నీకు నీతి కలిగిద్ది. ఆ నీతి వల్ల నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట బహుధైర్యము పుట్టించును. అలాగే పాపం ఎలా పోగొడుతుందంటే భయాన్ని, నిజమైన భయాన్ని పోగొడుతుంది. మనం నిజమైన భయం కలిగితే నిజమైన ధైర్యం దేవుడు ఇస్తాడు. మనం దయ్యం కల్పించిన భయంతో ఉన్నామనుకో, ఆ దయ్యం కలిగించిన ధైర్యమే మనలో ఉంటుంది. ఎలాంటి ధైర్యం అంటే, ఇందాక మనం చూసాం కదా ఆదికాండంలో కయ్యను సందర్భం. అంటే దేవుడిని ఎదిరించే ధైర్యం, అది నిలవదు. ఇప్పుడు దయ్యాలు కూడా ఏం చేస్తున్నాయి? దేవుడిని ఎదిరిస్తున్నాయి. కానీ వాటి కోసం ఏం సిద్ధపరిచాడంట? అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి మీరు కూడా వెళ్ళండి. ఎందుకు? వాడిలాగే భయపడ్డారు, వాడిలాగే వణికారు, వాడిలాగే నకిలీ భయాన్ని చూపించారు. కనుక మీ లక్షణాలన్నీ ఎవరిలో కనపడుతున్నాయి? అపవాదిలో కనపడుతున్నాయి. కనుక నా తండ్రి చేత శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళండి. నీతిమంతులతో ఏమంటున్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. ఇది ధైర్యం. ధైర్యవంతులారా రండి, దేవునికి భయపడు వారులారా రండి. అందుకే ఒక మాట ఉంటుంది మత్తయి సువార్త 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడాలి. అదే దేవుని మూలముగా పుట్టే భయం, దేవుని యందు భయభక్తుల వలన కలిగే భయం. అలాంటి భయం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, మనిషి చంపితే ఏం చంపుతాడంట? దేహాన్ని చంపగలడు. ఈరోజు దేహాన్ని చంపి సంతోషపడుతున్నారు చాలామంది. అలాంటి చంపేశా అంటే నువ్వు చావా? ఎదుటి వ్యక్తిని చంపేసిన నువ్వు చావా? ఏదో ఒక రోజు చస్తావు. అతన్ని చంపిన నువ్వు కూడా చస్తావు. కానీ అతడు చావడు, ఆత్మీయంగా అతడు చావడు. కానీ నువ్వు ఈ చావు ఎంతకాలం ఉంటుంది? యుగయుగాలు ఆత్మగా యుగయుగాలు నరకంలో నశింపజేస్తాడు. కనుక ఈ భయాన్ని మనం కలిగి ఉంటే అదే నిజమైన భయం. దేవునికి భయపడితేనే నిజమైన భయం. ఆ భయం వల్లనే నిజమైన ధైర్యం కలుగుతుంది. ఇప్పుడు అర్థమైందా? భయాలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ధైర్యాలు ఎన్ని ఉన్నాయి? ఉన్నాయా లేవా? లేవంటే మళ్ళీ మా మొదటి నుంచి చెబుతా. ఉన్నాయా లేవా చెప్పండి. ఏంటి నమ్మరా?
ఏమంటే లేఖన ఆధారాలతో చూపించానండి, నేను రాసుకొచ్చినవి కాదు. భయాలు 2 చూపించానా, ఆ ధైర్యాలు 2 చూపించానా? మరి మాట్లాడేది. సరే, ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచి తండ్రి, ఇక ఆదివారపు ఆరాధనలో మమ్మల్ని అందరికీ చేర్చుతండి. విలువైన మీ మాటలు తండ్రి మాకు వినిపింపజేస్తారు దేవా. మీ ఆత్మ సహాయం ద్వారా నేను మాట్లాడటానికి మీరు కృప చూపించారు. విన్న మాటలు నాయన మా జీవితాల్లో వ్యర్థమైపోకుండా తండ్రి, నిజమైన భయాన్ని కలిగి తండ్రి, మీ యందు భయభక్తులు కలిగి ఉండటని ధైర్యాన్ని పుట్టిస్తుందని మేము గుర్తెరిగి తండ్రి, ప్రతి ఒక్కరూ మీ యందు భయభక్తులు కలిగి